హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఉప్మా పెసరొట్టు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా క్రిస్పీగా లోపల మెత్తగా భలే టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ దానికి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు వేసుకొని, కొంచెం కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని మీ కారాన్ని తగినట్టు దాంట్లో ఎర్రగడ్డలు వేసేసి బాగా వేయించుకోండి. రవ్వ కూడా బాగా ఎర్రగా అయ్యేంతవరకు వేయించి పక్కన తీసి పెట్టుకొని, అదే ప్యాన్లో గ్లాసు రవ్వ తీసుకున్నాను. గ్లాసు రవ్వకి 2.5 గ్లాస్ నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కూడా వేసుకొని బాగా ఉడకపెట్టుకోండి. కొంచెం జారుగా ఉంటేనే మనకు పెసరొట్టు మీద వేసేదానికి చాలా బాగుంటుంది. అంతే, ఉప్మా రెడీ అండి. పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పెసరొట్టికి కావాల్సినట్టు చెప్తాను. 2 గ్లాసులు పెసర్లకి 1 గుప్పెడు బియ్యం తీసుకున్నాను. బియ్యం తీసుకుంటే క్రిస్పీనెస్కి చాలా బాగుంటుంది. నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ కొట్టుకోవడమే. మీకు ఏం పులవన అవసరం లేదు, సోడా కూడా వేయద్దు దీంట్లో. అంతే అండి, దోశలు వేసేసుకోవడమే. ఇది ఆల్రెడీ నేను పొడి ఇడ్లీ ఎట్ట చేయాలో చూపించాను కదా, ఆ పొడే అండి ఇప్పుడు నేను దీంట్లో వేస్తా ఉన్నాను. మీరు ఏ దోశల్లో కూడా వేసుకోవచ్చు ఈ పొడి. పైన ఎర్రగడ్డలు చల్లుకొని కొంచెం నెయ్యి బాగా వేసారంటే బయటంతా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటుంది. అంతే అండి, పెసరట్టు ఉప్మా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. పెసలు చాలా మంచిదండి హెల్త్కి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.